ఇది పుట్లగొడవ నుంచి పులిచింతల ప్రాజెక్టు వెళ్ళే అడవిలో నుంచి దారి అనమాట. దారి పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్ళ కుప్పలో, తెరపలో, అడవి ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా. ఏ కాయలు ఉన్నాయడ, ఏం కాయలు. అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు మనకి రకరకాల కాయలు దొరుకుతూ ఉంటాయి, కానీ ఏ పడితే తినకూడదు. పులిచింతల కొండలో, అలాగే వెంకటాయపాలెం, కోల్లూరు కొండలు ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. ఆ కొండల్లో నుంచి వస్తున్న ఈ వాటర్ అంతా కూడా పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఫుల్గా ఉండేసరికి కృష్ణానదిలో అదంతా ఓటెత్తి, అందులో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కాబట్టి ఆ వర్షాలన్నీ కూడా ఎక్కువ అవటంతో ఓటెత్తి అడవిలో ఓటంతా బారి అసలు నీళ్ళు బారుతున్నాయి. ఈ వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఈ వాగు అంతా కూడా ఫుల్గా బారిద్ది అనమాట. చాలా దారుణంగా బారిద్ది వాగు. అసలు సుమారుగా ఎక్కడి నుంచి అక్కడ దాకా వాగు పారిద్ది, అంత పెద్ద వాగు అనమాట ఇది. చూడండి, ఈ వాగు అంతా కూడా ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా పడి వెళ్ళిపోయి ఇది పుట్లగొడెం, తాడువాయి ఆ ప్లేస్లో కృష్ణానదిలో కలిసిపోతుంది. చూద్దాం అసలు ఇట్లాంటి వాగుల్లో అసలు ఇంకా బాగా వెతకాలి వజ్రాలు. ఎందుకంటే ఇది వెంకటాపాలెం కొండలు, పులిచింతల కొండలు, కోల్లూరు కొండలు దాటుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల్లో ఉన్న వాగులు, చిన్న చిన్న కాలువలు ఇవన్నీ కూడా ఈ వాగులో వచ్చి కలుస్తాయి అన్నమాట. ఈ వాగులోనే మనం వెతకొచ్చు. ఈ వాగు ఎక్కువగా ఎర్రవాగు అంటారు దీన్ని, ఎద్దోగంటారు లేదో తెలియదు, కానీ ఎర్రవాగు అయితే అంటారనమాట. ఎక్కువగా ఇట్లాంటి టర్నింగ్లో పెద్ద పెద్ద రాళ్ళు, సన్న సన్న రాళ్ళు కుప్పలుగా అంతే ఆగిపోతూ ఉంటాయి. చూడండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మనం పుట్లగొడెం అడవి ప్రాంతంలో అయితే ఉన్నాం అనమాట. ఇది పుట్లగొడెం నుంచి పులిచింతల ప్రాజెక్టు వెళ్ళే అడవిలో నుంచి దారి అనమాట. దారి పక్కనే ఉన్న చిన్న చిన్న రాళ్ళ కుప్పలో, తెరపలో, అడవి ప్రాంతాలు అనమాట ఇవన్నీ కూడా. ఓకే, చూద్దాం. ఎక్కువగా ఈ ప్రాంతంలో ఎక్కువగా జాళ్ళు అంటే కాలువ జాళ్ళు ఎక్కువగా ఉన్నాయన్నమాట ఈ దారి పక్కనే. ఈ కాలువ జాల్లోనే ఎక్కువగా మంచి మంచి స్టోన్స్ దొరికే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా జాళ్ళు అనమాట, కాలువ జాళ్ళు. ఇట్లా జాళ్ళు ఉన్న ఏరియాలోనే ఎక్కువగా వజ్రాలు, క్రిస్టల్స్, అన్ని రకాల రాళ్ళు కొట్టుకొని వచ్చే అవకాశం ఉంటుంది. చూద్దాం మనకి ఈ ప్లేస్లో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో చూడాలి. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా ఇట్లా కాలువ జాలులాగా భారీకి ఇట్లా అటంతా కూడా పెద్ద వాగులాగా అయితే కనపడుతుంది. చూద్దాం. వాగులాగా ఉంది ఇది. అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ నాయన, ఇది అసలు పెద్ద వాగిది, నీళ్ళు కూడా ఉన్నాయి. ఏం కాయలు ఇవి, ఏ కాయలు ఉన్నాయడ, ఏం కాయలు. అడవిలో నుంచి వెళ్ళేటప్పుడు మనకి రకరకాల కాయలు దొరుకుతూ ఉంటాయి, కానీ ఏ పడితే తినకూడదు, పిచ్చి ఎక్కిద్ది కూడా. ఇట్లా మంచి కాయలు ఉంటాయి, తిక్కల కాయలు కూడా ఉంటాయి. ఓకే, చూద్దాం. అసలు అడవిలో వాగు అయితే పారుతుందన్నమాట. నాకు తెలిసి ఈ వాగు సుమారుగా అటు నుంచి ఇటు వస్తున్నాయి వాటరు. సుమారుగా ఈ వాటరు పులిచింతల కొండలో, అలాగే వెంకటాయపాలెం, కోల్లూరు కొండలు ఇవన్నీ కలిసే ఉంటాయి అన్నమాట. ఆ కొండల్లో నుంచి వస్తున్న ఈ వాటర్ అంతా కూడా పులిచింతల ప్రాజెక్టులో నీళ్లు ఫుల్గా ఉండేసరికి కృష్ణానదిలో అదంతా ఓటెత్తి, అందులో ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ కాబట్టి ఆ వర్షాలన్నీ కూడా ఎక్కువ అవటంతో ఓటెత్తి అడవిలో ఓటంతా బారి అసలు నీళ్ళు బారుతున్నాయి. ఈ వర్షాలు ఎక్కువగా కురిసినప్పుడు ఈ వాగు అంతా కూడా ఫుల్గా బారిద్ది అనమాట. చాలా దారుణంగా బారిద్ది వాగు. అసలు సుమారుగా ఎక్కడి నుంచి అక్కడ దాకా వాగు పారిద్ది, అంత పెద్ద వాగు అనమాట ఇది. చూడండి, ఈ వాగు అంతా కూడా ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా పడి వెళ్ళిపోయి ఇది పుట్లగొడెం, తాడువాయి ఆ ప్లేస్లో కృష్ణానదిలో కలిసిపోతుంది. చూద్దాం అసలు ఇట్లాంటి వాగుల్లో అసలు ఇంకా బాగా వెతకాలి వజ్రాలు. ఎందుకంటే ఇది వెంకటాపాలెం కొండలు, పులిచింతల కొండలు, కోల్లూరు కొండలు దాటుకుంటూ ఆ చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల్లో ఉన్న వాగులు, చిన్న చిన్న కాలువలు ఇవన్నీ కూడా ఈ వాగులో వచ్చి కలుస్తాయి అన్నమాట. ఈ వాగులోనే మనం వెతకొచ్చు. ఈ వాగు ఎక్కువగా ఎర్రవాగు అంటారు దీన్ని, ఎద్దోగంటారు లేదో తెలియదు, కానీ ఎర్రవాగు అయితే అంటారనమాట. ఎక్కువగా ఇట్లాంటి టర్నింగ్లో పెద్ద పెద్ద రాళ్ళు, సన్న సన్న రాళ్ళు కుప్పలుగా అంతే ఆగిపోతూ ఉంటాయి. చూడండి, ఇలా అట్లా సన్న సన్న ఇసుక, రాళ్ళు అన్నీ కలిసి ఇలాంటి ప్లేస్లో ఇట్లా ఉంటాయి అన్నమాట. అసలు నిజంగా అసలు జల్లెడ కనుక తెచ్చుకుంటే మాత్రం భలే ఉండేది. అసలు శుభ్రంగా ఒక పక్కన కూర్చొని మొత్తం జల్లెడేసేవాళ్ళమే. అసలు నీళ్లు తాగుదాం ఎలా ఉంటాయో.
అసలు నీళ్ళు మాత్రం చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టినట్టే ఉండే. అసలు తెల్లగా అసలు ఎంత తేటగా ఉన్నాయి చూడండి, ఫిల్టర్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి. తాగుదా చూడండి ఎలా ఉన్నాయో, అసలు ఫిల్టర్ వాటర్ ఉన్నట్టే ఉన్నాయి. అబ్బో నీళ్ళు మాత్రం అసలు మామూలు టేస్ట్గా లేవు. ఎందుకంటే ఇవంతా కూడా అడవి ప్రాంతాల్లో నుంచి పారే వాటర్ కాబట్టి ఆ చెట్టు ఈ చెట్టు ఆ రాయి ఈ రాయి అడవిలో ఉన్న చెట్లన్నీ అడవిలో ఉన్న రాళ్ళన్నీ ఆ ఏర్లన్నీ ఆ రాళ్ళన్నీ తాకుకుంటూ వచ్చే వాటర్ కాబట్టి చల్లగా ఉన్నాయి, ప్లస్ మంచి టేస్ట్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే అడవి ప్రాంతాల్లో ఎక్కువగా మంచి మంచి చెట్లు ఆయుర్వేదిక చెట్లు ఉండే ప్లేస్లు కదా. అసలు భలే ఉన్నాయి అసలు నీళ్ళు కూడా. అసలు చల్లగా అసలు తాగుతుంటే తాగబుద్ధి అవుతుంది. అబ్బో చల్లగా ఉన్నాయి అసలు. గేదెలకి పశువులకి మేకలకి బరిగొడ్లకు వచ్చిన వాళ్ళకి అడవిలో మేకలకు వచ్చిన వాళ్ళకి ఇలాంటి నాలాంటి వజ్రాల వేటలకు వచ్చిన వాళ్ళకి మాత్రం అసలు ఎటువంటి ఇబ్బంది ఉండదు, ఎటువంటి కొదవ ఉండదు. అసలు ఇదంతా కూడా ఎర్రవాగు అనమాట ఈ వాగు పేరు. చూద్దాం, ఇలాంటి వాగులోనే మనం ఎక్కువగా ఎతకాలి. టర్నింగ్లో ఎక్కువగా టర్నింగ్ పాయింట్లు ఎక్కడెక్కడ అయితే ఉన్నాయో చూసుకొని ఆ టర్నింగ్ పాయింట్లో రాళ్ళన్నీ కొట్టుకొచ్చి ఉంటాయి. అసలు ఇట్లా కొట్టుకొచ్చి ఉంటాయి అనమాట రాళ్ళన్నీ కూడా. ఇట్లాంటి కొట్టుకొచ్చి ఉంటాయి. నిదానంగా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి. అసలు జల్లెడ కనుక తెచ్చుకున్నట్టయితే సూపర్గా ఉండేది. అసలు చాలా చాలా బాగుండేది. అసలు నట్టన అడవిలోంచి ఈ వాగు పారటం అంటే మామూలు విషయం కాదు. చూద్దాం, ఈ ప్లేస్ అంతా వెతుకుదాం. ఎక్కడెక్కడైతే టర్నింగ్ పాయింట్లు ఉన్నాయో ఆ టర్నింగ్ పాయింట్లో ఎక్కువగా రాళ్ళు కుప్పలు అది ఆ టర్నింగ్ ఉంది. ఇదిగో మళ్ళీ ఇదే వాగు మళ్ళీ ఇటు ఒక టర్నింగ్ ఉందనమాట. అలాంటి టర్నింగ్ పాయింట్లో మూల టర్నింగ్ తిరిగేటప్పుడు వాగు పారేటప్పుడు ఆ రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు సన్న సన్న రాళ్ళు మొత్తం కూడా ఒక సైడు వచ్చేస్తాయి. అప్పుడు మనకి వజ్రాలు కానీ క్రిస్టల్స్ కానీ దొరికే అవకాశం అయితే ఉంటుందన్నమాట. చూద్దాం, మొత్తం ఇసుక రాళ్ళు మొత్తం మరీ దారుణంగా ఉంది. అసలు ఈ చెట్టు ఏంది మరి ఇక్కడ అంత ఇదిగా ఉంది. చెట్టు త్వరలోంచి కూడా పారుతున్నాయి నీళ్ళు. చెట్టు త్వరలో కూడా ఉన్నాయి, లోపలికి పాములు ఈ విడితే ఉంటాయి. వాటితో మనకెందుకు కానీ మనం వచ్చిన పని చూసుకుందాం. ఓకే, కృష్ణా పులిచింతల ప్రాజెక్టు అలాగే కోలూరు వెంకటాయపాలెం పుట్లగూడెం అడవి ప్రాంతాలలో ఇట్లాంటి అడవి పారటం అసలు మరీ చాలా విచిత్రం. అందులో నీళ్ళు ఇంకా పారుతూనే ఉన్నాయి. చూద్దాం, ఇలాంటి అడవి ప్రాంతాల్లో ఇలాంటి వాగుల్లో వజ్రాలని వెతకాలన్నమాట. వజ్రాలు వెతుకుతున్నప్పుడు పుట్లగూడెం అడవి ప్రాంతాల్లో వజ్రాలు వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన రాళ్ళు అయితే మీతో పంచుకుంటున్నాను. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూద్దాం, మరొక కొత్త వీడియోతో మరలా మనం కలుసుకుందాం.